అమ్మ పేదది కావచ్చు. అమ్మ ప్రేమ మాత్రం ఎప్పటికీ పేదగా ఉండదు. చాలా పెద్దగా ఉంటుంది. పూర్ ప్రేమ ఎప్పుడూ చూపించదు. ప్యూర్ ప్రేమ చూపిస్తుంది. నువ్వేమడిగినా తన దగ్గర ఉన్నా లేకపోయినా నీ కోరిక తీర్చాలని చాలా ఆరాటపడుతుంది. నీకు అడిగినవన్నీ కొనిచ్చాలని చాలా తాపత్రయపడుతుంది. కొంతమంది లేనివాళ్ళు నిన్ను కొడతారేమో కానీ, నిన్ను కొట్టినందుకు తను చాలా బాధపడుతుంది. నా బిడ్డకి అడిగినవి కొనిచ్చలేకపోతున్నాను. నా స్తోమత ఇంతే ఉందని చాలా చాలా బాధపడుతుంది. నువ్వు ఒక్క పర్సెంట్ బాధపడితే తను 99% బాధపడుతుంది. తనకంత బాధుంటుంది. సో, మనం అమ్మ ప్రేమని అర్థం చేసుకొని, తనని రిచ్‌గా చూసుకోవాలి. తను ఎలా ప్రేమించిందో మనం కూడా అలానే ప్రేమించాలి. అంతేకాని అడిగినవి కొనిచ్చలేదు, మాకేమి ఇవ్వలేదు, మాకు ఆస్తిపాస్తులు రాసివ్వలేదని తన తనని ఇబ్బంది పెట్టొద్దు. అందరిని వదిలేసుకొనొచ్చి మొగుడు మంచోడు అయినా కాకపోయినా పిల్లల్ని మాత్రం చాలా చాలా గారాబంగా పెంచుకుంటుంది. చాలా బాగా చూసుకుంటుంది. అంత ప్రేమ నీకు ఎవరు చూపించరు. నీ భార్య అయినా, నీ భర్త అయినా ఎవరు చూపించరు. అమ్మ ఒక్కటే చూపిస్తుంది. అది కూడా లైఫ్ లాంగ్ ఉండదు. కొంతకాలం వరకే. నీకు వయసొచ్చినంత వరకే. నీకు పెళ్ళైనంత వరకే. మీ అమ్మ ఉన్నంత వరకే. అంతేకాని లైఫ్ లాంగ్ కూడా ఆ ప్రేమ రాదు. లైఫ్ లాంగ్ రాని ప్రేమను కూడా మనం చాలా మిస్ చేస్తున్నాం. వదిలేస్తున్నాం. కొంతకాలం దూరం పెడుతున్నాం. అలా దూరం పెట్టొద్దు. ఎన్నాళ్ళుంటే అన్నాళ్ళు, ఎన్నాళ్ళు వీలైతే అన్నాళ్ళు పూజిస్తాం, ప్రేమిద్దాం, బంగారంలా చూసుకుందాం. అంతేకాని ఆ ప్రేమని వదులుకోవద్దు. ఆ ప్రేమను వదులుకుంటే నువ్వు లైఫ్‌లో ఎలా ఉండాలో, ఏం చేయాలో ఎవరు చెప్పేవాళ్ళు ఉండరు. ఎవరు చెప్పినా నీకు సరిగా అర్థం కాదు. అమ్మ చెప్తే, అమ్మ మాట వింటేనే ప్రశాంతంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనము ప్రశాంతంగా ఉంటాం. మన పని కూడా చాలా బాగా జరుగుతుంది. అమ్మ లేనప్పుడు అయోమయం. అమ్మ లేనప్పుడు అధోగతి. అమ్మ లేనప్పుడు అమాయకులమైతే మనలాంటి అమాయకులని చాలామంది బయట మోసం చేస్తా ఉంటారు.